హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ రాజ్ కిరణ్, కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్ఆర్సీ హాస్పిటల్. మీకు అందరికీ తెలిసిందే, హెచ్ఆర్సీ హాస్పిటల్ ఈజ్ అ డెడికేటెడ్ హాస్పిటల్ టు ట్రీట్ రుమాటిక్ అండ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్. మనం తీసుకునే డైట్లో యూరిక్ యాసిడ్ని ఇంక్రీజ్ చేసే పదార్థాలు ముఖ్యంగా మీట్, అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్. సో దీంట్లో మనకి ఆర్గాన్ మీట్స్ నుంచి ఎక్కువగా వస్తుంది, రెడ్ మీట్ నుంచి ఎక్కువగా వస్తుంది, కొన్ని రకాల సీ ఫుడ్స్ నుంచి కూడా మనకి ప్యూరిన్ లెవెల్స్ ఎక్కువ ఉండి తద్వారా మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. మనకి ఫ్రక్టోజ్ సిరప్స్ ఉన్న జ్యూసెస్ ప్లస్ ఈ సోడాస్, ఇలా షుగరీ సోడాస్, వీటి నుంచి కూడా కొంచెం ఈ ఫ్రక్టోజ్ రిచ్ బెవరేజెస్ అంటూ ఉంటాం కొన్ని వీటిలలో, ప్లస్ షుగరీ ప్యాకేజ్డ్ ఫుడ్స్, వీటి ద్వారా కూడా మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది ఆల్కహాల్ అనేది చాలా మేజర్ కాంట్రిబ్యూటర్. ఆల్కహాల్లో కూడా బియర్లో చాలా ఎక్కువ రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో ఈ రకమైనటువంటి ఫుడ్స్ ద్వారా మన యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి బాడీలో పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే మన న్యాచురల్గా మన సెల్యులార్ మెటబాలిజం వల్ల కొంత యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది బాడీలో, ప్లస్ మనం తీసుకున్న డైట్ ద్వారా కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ యూరిక్ యాసిడ్ పెరిగిన యూరిక్ యాసిడ్ని మన బాడీ ఏం చేస్తుందంటే మన కిడ్నీస్ ఫిల్టర్ చేస్తాయి. సో ఫిల్టర్ చేసేసి దీన్ని మన బాడీకి అవసరమైన లెవెల్స్లో యూరిక్ యాసిడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మెయింటైన్ చేస్తుంటుంది. అంటే ఈ 3 నుంచి 6 వరకు ఏదైతే కాన్సన్ట్రేషన్ అనేది మన బాడీకి అవసరం. సో మన బాడీ డిఫరెంట్ మెటబాలిజమ్స్ ఎప్పుడన్నా చేసుకునేటప్పుడు కూడా సెల్యులార్ మెటబాలిజంలో యూరిక్ యాసిడ్ అప్పుడప్పుడు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనకి ఇది అవసరం అనమాట. సో మనకి అవసరం లేని ఈ కాన్సన్ట్రేషన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. మనకి ఎక్సెస్ ఏదైతే ఉంటుందో యూరిక్ యాసిడ్ని అది కిడ్నీ మనకి బయటకు పంపించేసేస్తూ ఉంటుందన్నమాట. సో కొంతమందిలో జెనెటికల్గా ఏంటంటే కిడ్నీ ఫిల్టర్స్ సరిగ్గా పనిచేయనప్పుడు ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ ఎక్స్క్రీషన్ అనేది వాళ్ళల్లో కొంచెం డిఫెక్టివ్గా ఉంటుంది. యూరిక్ యాసిడ్ ఎక్స్క్రీషన్ డిఫెక్టివ్గా ఉన్నప్పుడు ఆ యూరిక్ యాసిడ్ అనేది బాడీలో అక్యుములేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో యూరిక్ యాసిడ్ మన బాడీలో అక్యుములేట్ అయినప్పుడు యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. క్రమంగా ఇది 7 నుంచి 8, 9, 10 వరకు పెరుగుతూ ఉంటాయి. సో 9 కంటే ఎక్కువ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉంటే ఇది క్రిస్టల్స్ ఫామ్ అయ్యి ఇట్లా గౌటీ ఆర్థరైటిస్ అనే రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది మనకి. సో ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడానికి మనకి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, మన బాడీలో యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ అనేది పెరగాలి, లేదంటే ఆ నార్మల్గా తయారైన యూరిక్ యాసిడ్ అనేది మన బాడీలో నుంచి బయటకి ఎక్స్క్రీట్ అవ్వకుండా అయినా ఉండాలి. సో ఈ 2 మెకానిజమ్స్ ద్వారా యూరిక్ యాసిడ్ అనేది మన బాడీలో పెరిగే అవకాశాలు ఉంటాయి. కొన్ని రకాల జబ్బులు, ఏదైతే బ్లడ్ క్యాన్సర్స్, ఇలాంటి కొన్ని డిసీజెస్ ఏమైనా ఉన్నప్పుడు మన బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొన్ని రకాల డిసీజెస్ ఉంటాయి. మనకి ఇప్పుడు కిడ్నీ జబ్బులు ఉంటాయి. కిడ్నీ జబ్బుల్లో ఏమవుతుందంటే మనకి క్రానిక్ కిడ్నీ డిసీజ్, వీటిలో యూరిక్ యాసిడ్కి సంబంధించిన ఫిల్టర్స్ కిడ్నీలలో సరిగ్గా వర్క్ చేయకపోవడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి అక్యుములేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంతమందిలో ఏంటంటే వాళ్ళు వాడే మెడిసిన్స్ ఉంటాయి. ఇప్పుడు గుండె జబ్బులకు వాడే కొన్ని రకాల మెడిసిన్స్, అంటే డయూరిటిక్స్ కానీ లేకపోతే ఆస్పిరిన్ కానీ, వీటి వల్ల కూడా కొంచెం యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. కొంతమంది వాళ్ళు మెడిసిన్స్ వాడకపోయినా వానికి బ్యాక్గ్రౌండ్లో అంటే ఎటువంటి జబ్బులు, అంటే కిడ్నీ జబ్బులు కానీ క్యాన్సర్స్ కానీ ఇవేమీ లేకపోయినా కూడా జెనెటికల్గా వాళ్ళకి ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి ఎక్కువగా అక్యుములేట్ అవుతూ ఉంటాయి. అంటే వాళ్ళ కిడ్నీస్ జనరల్గా వాళ్ళ కిడ్నీస్లో ఉండే యూరేట్ ఫిల్టర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి కొంత అంత ఎఫెక్టివ్గా పనిచేయకపోవడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి బ్లడ్లో పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ రకరకాల కారణాల వల్ల మన యూరిక్ యాసిడ్ లెవెల్స్ కొంచెం పెరిగితే అప్పుడు ఈ క్రిస్టల్స్ ఫామ్ అయ్యి గౌట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల ఓన్లీ గౌట్ ఒక్కటే కాదు, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల కిడ్నీస్లో స్టోన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ యూరిక్ యాసిడ్ అనేది డైరెక్ట్గా కిడ్నీస్ని దెబ్బతీసి యూరేట్ నెఫ్రోపతి అనే కిడ్నీ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. హై యూరిక్ యాసిడ్ ఉన్న వాళ్ళకి బీపీ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళకి గుండె జబ్బు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని యూరిక్ యాసిడ్ లెవెల్ని ఎప్పుడు కూడా మనము కంట్రోల్లో మెయింటైన్ చేయడం అనేది చాలా అవసరం. ఈ గౌటీ ఆర్థరైటిస్ని మనము డిజీజ్ ఆఫ్ కింగ్స్ అని కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే డిజీజ్ ఆఫ్ కింగ్స్ అని ఎందుకంటారంటే ఇది ఆల్మోస్ట్ గత 2000 నుంచి 2500 సంవత్సరాల చరిత్రలో తీసుకుంటే చాలా మటుకు చాలా రాజుల్లో ఈ రకమైనటువంటి ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది అధికంగా ధనికుల్లో కానీ, అంటే ఆల్మోస్ట్ రాజు లాగా జీవించే వాళ్ళకంటే
ఎక్సెస్ డైట్, ఎక్కువగా మీట్, ఆల్కహాల్, ఈ షుగర్స్, స్వీట్స్ ఈ టైప్ తీసుకునే వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని డిజీజ్ ఆఫ్ కింగ్స్ అని కూడా అంటారు. సో ఈ మధ్య కూడా మనకి ఎక్కువ శాతము ఈ సిటీస్లో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వచ్చి వీకెండ్ కల్చర్, వీకెండ్లో ఆల్కహాల్ కన్జంప్షన్, మీట్ కన్జంప్షన్ ఇవన్నీ ఎక్కువైపోయి కొంతమందిలో ఈ మధ్య మనం ఈ గౌటీ ఆర్థరైటిస్ కూడా ఎక్కువ చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనకి ఈ గౌటీ ఆర్థరైటిస్ గురించి, యూరిక్ యాసిడ్ గురించి మీకు ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ రైట్ ఇన్ అవర్ కామెంట్ బాక్స్. అవి మనం చూసి నెక్స్ట్ ఎపిసోడ్స్లో విల్ ట్రై టు అడ్రస్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.